హమ్మయ్య! మీకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఫ్రమ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి. మనం చాలా రోజుల నుంచి లోకల్, నాన్ లోకల్ ఈ విషయాన్నైతే మనం చూస్తూ ఉన్నాం కదా! సుప్రీం కోర్ట్ కూడా మనకి ఒక విషయాన్నైతే స్పష్టం చేసింది. ఏవైతే లోకల్ క్యాండిడేట్స్ 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చదువుకోవాలి అన్న నిబద్ధత అయితే ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ తీర్పిచ్చింది కదా సెప్టెంబర్ 1న. సో దానికి అనుగుణంగా అలాగే ప్రీవియస్ జీవోస్ ఏదైతే రిలేటెడ్గా ఉన్నాయో వాటి జీవోస్కి అనుగుణంగా అయితే మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అది కూడా ఎవరైతే వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేశారో వాళ్లకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్టే, ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. మీరు ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేశారు, మీకు సంబంధించిన లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి. ఫైనల్ లిస్ట్ మరికొన్ని రోజుల్లో మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రీవియన్స్ సెల్ అనేది ఓపెన్లో ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాని తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన లిస్ట్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నీట్ రోల్ నెంబర్ ఉంది, ర్యాంక్, స్కోర్, ఎన్సీసీ గ్రేస్ మార్క్స్, ఫైనల్ స్కోర్ ఆఫ్టర్ ఎడిషన్ ఆఫ్ గ్రేస్ మార్క్స్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరియా లేదంటే మైనారిటీ కేటగిరియా, ఇలా అనుకుంటూ మనకి ఫస్ట్ నుంచి సుమారు 16,000 మంది విద్యార్థుల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. 16,620 మంది విద్యార్థులు ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఉన్నారు. వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారా లేదంటే ఇంకా యాడ్ అవుతారా అనేది మీ చేతుల్లో ఉంది. సో ఇప్పుడు రిలీజ్ చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు అంటే ఈ లిస్ట్లో లేని విద్యార్థులు ఎవరైనా ఉన్నా కానీ మీరేం చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్న మెయిల్ ఐడికి knrugadmission@gmail.com ఈ మెయిల్ ఐడికి మీ సమస్య ఏంటో తెలియచేయాలి. ఎప్పటిలోగా అంటే సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీ గ్రీవియన్స్ సెల్ ఓపెన్ ఉంటుందండి. సో మీ సమస్య ఏంటో వాళ్ళకి దానికి రిలేట్ అంటే సపోర్ట్ చేస్తున్న డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీ సమస్యను అయితే తెలియచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడే హాట్ ఇష్యూ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అప్లోడ్ చేస్తూ ఉంటారు, మెయిల్స్ చేస్తుంటారు, సరిగా రెస్పాన్స్ రాదు. సో జాగ్రత్తగా ఓపిక్గా అయితే మీరు మీ సమస్యని సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేశారు కదా, ఇది దేని ప్రకారం రిలీజ్ చేసామని చెప్తున్నారంటే ఏవైతే మనకి ప్రీవియస్గా రిలీజ్ చేసిన జీవోస్ ఉన్నాయో, సుప్రీంకోర్టు ఏదైతే వెర్డిక్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి మేమైతే రిలీజ్ చేసామని చెప్తున్నారు. సో గ్రీవియన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ మనకి ఏదైతే డేట్ ఇచ్చారో సెప్టెంబర్ 14 సాయంత్రం 5 గంటల తర్వాత గనక మీరు మెయిల్ చేసినా వృధా అయిపోతుంది. సో టైం లోపు 5 గంటల లోపే మీరు మీ సమస్యని వాళ్ళకి తెలియచేయాలి, ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ మొత్తం ఏదైతే స్టూడెంట్స్ వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారో ఆ గ్రీవియన్సెస్ అన్ని క్లియర్ అయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్కి అప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అవన్నీ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. బట్ ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్లో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు గ్రీవియన్స్ సెల్కి రిపోర్ట్ చేయండి. ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో దానికి మీరు మెయిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి లేదు అంటే సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి మళ్ళీ అప్డేట్ వచ్చినప్పుడు మనకి అప్డేట్ అనేది 14వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్స్ క్లోజ్ అవుతుంది కదా, దాని తర్వాత అప్డేట్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకుందాం, ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.